సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అంశం బంగారం, వెండి. ఈ రెండు మాటలు వింటేనే ఇప్పుడు భయం వేస్తోంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైమ్ గరిష్టాలను బద్దలు కొడుతూ ధరలు ఆకాశాన్ని కాదు, అంతరిక్షాన్ని తాకుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అయితే, ఇప్పటికే బంగారంపై ఇన్వెస్ట్ చేసినవారికి మాత్రం ఇది పండగలాంటి న్యూస్. అసలేం జరుగుతోంది? ఒక్కరోజులోనే కిలో వెండి ధర 5,000 రూపాయలు పెరగడమేంటి? కిలో వెండి 3,45,000కు చేరడమేంటి? బంగారం తులం ధర 1,50,000 దాటిపోవడమేంటి? నిన్న మొన్నటి వరకు ఒక రేంజ్లో ఉన్న ధరలు ఇప్పుడు సడన్గా ఎందుకిలా రియాక్ట్ అవుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒకటే టెన్షన్, అనిశ్చితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మార్కెట్లో భయం పుడుతుందో ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ వెతుకుతారు. అది బంగారం, వెండి. అమెరికా డాలర్ విలువ పడిపోతుండటంతో పెట్టుబడిదారులంతా క్యూ కట్టి బంగారం, వెండిని కొనేస్తున్నారు. అందుకే డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఇది కేవలం ఆభరణాల ధరల పెరుగుదల కాదు, ఇది ఒక గ్లోబల్ ఎకనామిక్ ఇండికేషన్. ఇక అసలు విషయానికొద్దాం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,550 రూపాయలు వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర 1,56,600 రూపాయల వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలకు మించి వెండి రేటు పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో వెండి రేటు ఇవాళ 5,000 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం కేజీకి రూపాయలు 3.45 లక్షలకు చేరింది. అంటే ఒక తులం బంగారం కొనాలంటే దాదాపు 1,50,000 పైన పెట్టాల్సిందే. ఇక పెళ్లిళ్ల సీజన్లో సామాన్యుడి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇక్కడ మన హైదరాబాద్, విజయవాడలో ఉన్న సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అని ఎవరినైనా అడిగితే పెళ్లిళ్ల సీజన్ కదా, అందుకే పెరిగాయి అంటారు. కానీ ఫ్రెండ్స్, ఈసారి పెరిగింది పెళ్లిళ్ల వల్ల కాదు. దీని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ రాజకీయం ఉంది, ఒక ఆర్థిక యుద్ధం ఉంది. మొదటి పాయింట్, డొనాల్డ్ ట్రంప్. ఆయన అధికారం చేపట్టినప్పట్నుంచి ఆయన నినాదం ఒక్కటే, అమెరికా ఫస్ట్. వినడానికి బాగానే ఉన్నా దీని అర్థమేంటంటే, వేరే దేశాల వస్తువులు మాకు వద్దు, మా దేశంలో తయారైనవే మేం వాడతానని. దీనికోసం ఆయన చేస్తున్న పనేంటి? ఇంపోర్ట్ టారిఫ్స్, అంటే వేరే దేశాల్నుంచి అమెరికాకొచ్చే వస్తువుల మీద భారీగా పన్నులు వేయడం. ఎప్పుడైతే ట్రంప్ ఈ పన్నులు పెంచుతారో చైనా లాంటి దేశాలు ఊరుకుంటాయా? అవి కూడా అమెరికా వస్తువుల మీద పన్నులు వేస్తాయి. దీన్నే ట్రేడ్ వార్ అంటారు. ఈ యుద్ధం మొదలైతే ఏమవుతుంది? ప్రపంచ వాణిజ్యం దెబ్బతింటుంది, కంపెనీల లాభాలు తగ్గుతాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ప్రపంచంలోని బడా ఇన్వెస్టర్లకు భయం పుడుతుంది. నా డబ్బు షేర్ మార్కెట్లో ఉంటే ఆవిరైపోతుందేమో అనే భయంతో వాళ్లు తమ పెట్టుబడులన్నింటినీ వెనక్కి తీసుకుంటారు. మరా డబ్బునెక్కడ దాచాలి? ఏది సేఫ్? ఒక్కటే జవాబు, బంగారం. ట్రంప్ దూకుడు నిర్ణయాల వల్ల మార్కెట్లో అనిశ్చితి పెరిగిపోయింది. యుద్ధం వచ్చినా, కరువు వచ్చినా, కంపెనీలు మూతపడినా చెల్లని రూపాయి, డాలర్ కాగితమవుతుంది కానీ బంగారం ఎప్పటికీ బంగారమే. అందుకే ట్రంప్ నిర్ణయాలకు భయపడి ప్రపంచం మొత్తం బంగారం కొంటోంది. ఆ డిమాండ్ వల్లే ఈరోజు మన బంగారం రేటు 1,50,000 దాటింది. ఇక రెండో కారణం, డాలర్ పతనం. చాలామందికొక డౌట్ ఉంటుంది, సార్, డాలర్ రేటు తగ్గితే మనకే మంచిదే కదా, మరి బంగారం రేటెందుకు పెరుగుతోంది అని. ఇక్కడొక చిన్న లాజిక్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను డాలర్లలో నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒక ఔన్స్ బంగారం $2,000 అనుకుందాం. ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో ఆ బంగారం కొనడానికి మనం ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డాలర్ అనేది ఒక కరెన్సీ, బంగారం అనేది ఒక ఆస్తి. కరెన్సీ విలువ తగ్గినప్పుడు ఆస్తి విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అప్పులు పెరిగిపోవడం, వడ్డీ రేట్లు తగ్గింపు నిర్ణయాల వల్ల డాలర్ బలహీనపడింది. ఎప్పుడైతే డాలర్ రారాజు అనే నమ్మకం పోతుందో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్లను అమ్మేసి టన్నుల కొద్దీ బంగారాన్ని కొని తమ లాకర్లలో నింపుకుంటున్నాయి. వాళ్లు టన్నుల్లో కొంటుంటే మార్కెట్లో బంగారం దొరకడమే కష్టమైపోతోంది. సప్లై తక్కువ, డిమాండ్ భీభత్సం. ఫలితం మనం చూస్తున్న ఈ ఆల్ టైమ్ హై రేట్లు. సరే, అమెరికాలో ఏదో జరిగింది, డాలర్ పడిపోయింది. మరి మన హైదరాబాద్లో ఉన్న సామాన్యుడి పరిస్థితేంటి? మన జేబుకు చిల్లులెలా పడుతున్నాయి? మొదటిగా, కొనుగోలు శక్తి. ఈ పదం పెద్ద ఎకనామిక్స్ పదంలా అనిపించొచ్చు, కాని దీన్ని సింపుల్గా చెప్తాను వినండి.
నిన్నటి వరకు మీరు ఎంతో కష్టపడి ఓవర్ టైం చేసి రూపాయి కూడబెట్టి ఒక 5 లక్షల రూపాయలు దాచుకున్నారనుకుందాం. మీ లెక్క ప్రకారం ఈ 5 లక్షలతో ఒక 5 తులాల బంగారం వస్తుంది, నా భార్యకో కూతురుకో ఒక మంచి హారం చేయించొచ్చు అని ఆశపడ్డారు. ఈరోజు ఉదయం అదే 5 లక్షలు జేబులో పెట్టుకుని బజారుకు వెళ్లారు. షాప్లో రేట్ చూశారు. షాక్. ఆ 5 లక్షలకు ఇప్పుడు 5 తులాలు రావడం కాదు, కనీసం 3 తులాలు కూడా రావడం కష్టమే. ఆలోచించండి, మీ దగ్గర ఉన్న నోట్ల కట్టలవే, కాని వాటి విలువ ఏమైంది? ఆవిరైపోయింది. మీరు దాచుకున్న కష్టం సగం వృధా అయిపోయింది. అంటే మీరు పేదవారు కాకపోయినా మీ చేతిలో ఉన్న డబ్బు విలువ పడిపోవడం వల్ల మార్కెట్ మిమ్మల్ని పేదవాడిగా మారుస్తోంది. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ మీ కష్టార్జితం చిత్తుకాగితంలా మారుతోంది. ఇది అన్యాయం కాదా? ఇక రెండో విషయం, మన తెలుగు ఇళ్లల్లో అతి ముఖ్యమైనది పెళ్లి. ఆడపిల్ల పెళ్లంటే తండ్రికదొక బాధ్యత, ఒక ఎమోషన్. నా కూతుర్ని మహాలక్ష్మిలా సాగనంపాలి అని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఊహించుకోండి, ఒక 6 నెలల క్రితం పెళ్లి నిశ్చయించుకున్న ఒక తండ్రి పరిస్థితిని. అప్పుడు బంగారం రేటు తులం 70-80 వేల మధ్యలో ఉందనుకుని బడ్జెట్ వేసుకున్నాడు. పెళ్లికి 50 తులాల బంగారం పెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. ముహూర్తం దగ్గరపడింది. ఇప్పుడు తీరా కొనే సమయానికి రేటు చూస్తే 30-40% పెరిగిపోయింది. ఇప్పుడా తండ్రి ఏం చెయ్యాలి? బడ్జెటేమో తడిసి మోపెడయింది. అనుకున్న బంగారం కొనాలంటే అదనంగా 10-15 లక్షలు కావాలి. అంత డబ్బెక్కడ్నుంచొస్తుంది? ఉన్న ఆస్తి అమ్మాలా, లేక అప్పుచేసి వడ్డీల పాలవ్వాలా, లేక కూతురు ముందు తలదించుకుని అమ్మా, అనుకున్నంత బంగారం పెట్టలేకపోతున్నాను అని రాజీపడాలా? అమెరికా డాలర్ పతనం ఇక్కడ ఒక తండ్రి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. పెళ్లి పందిర్లో నవ్వులుండాల్సిన చోట బంగారం రేట్లు తెచ్చిన కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక బడ్జెట్ ధ్వంసం. సరే, బంగారం అంటే ధనవంతులదనుకుందాం. మరి వెండి మాటేమిటి? ఒకప్పుడు మధ్యతరగతివాడికి వెండి ఒక భరోసా. కనీసం కాళ్ల పట్టీలు, ఇంట్లో దేవుడికి వెండి విగ్రహాలు, పిల్లలకు వెండి గ్లాసులో పాలు పోయడం, ఇవన్నీ మన సాంప్రదాయాలు. కాని ఈరోజు పరిస్థితి చూడండి, వెండి షాక్ మామూలుగా లేదు. ఇప్పుడు వెండి రేటు కిలో 3,45,000. నమ్మబుద్ధి కావడం లేదు కదూ? కాని ఇదే నిజం. వెండి కూడా ఇప్పుడు బంగారంతో పోటీ పడుతోంది. వెండి సామాన్యుడి లోహమనే మాట మరిచిపోవాల్సిందే. మధ్యతరగతివాడిప్పుడు వెండి వస్తువుని గిఫ్ట్గా ఇవ్వాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఒక జత పట్టీలు కొనాలంటేనే వేలల్లో ఖర్చు పెట్టాలి. ట్రంప్ పాలసీల వల్ల ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగి వెండి ఇప్పుడు కార్పొరేట్ కమోడిటీ అయిపోయింది. మన చేతికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. చివరగా ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? ట్రంప్ నిర్ణయం వల్ల మన సేవింగ్స్ కరిగిపోతున్నాయి, మన కలలు వాయిదా పడుతున్నాయి. సొంత ఇల్లు కట్టుకుందామనుకున్న డబ్బు ఇప్పుడు బంగారం కొనడానికే సరిపోవడం లేదు. పిల్లల చదువుల కోసం దాచిన డబ్బు పెళ్లి ఖర్చులకే ఆవిరైపోతోంది. ఇది కేవలం పెట్టుబడి లేదా ఇన్వెస్ట్మెంట్ విషయం కాదు, ఇది మన సెంటిమెంట్ మీద, మన ఎమోషన్స్ మీద, మన మనశ్శాంతి మీద జరుగుతున్న దాడి. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే చిన్న కుదిపు మన జీవితాల్ని ఎలా కుదిపేస్తుందో చెప్పడానికే ఈ ప్రయత్నం. దీనికి పరిష్కారమేంటి అంటే తక్షణమే ఏమీ లేదు. కాకపోతే అవసరానికి మించి కొనకండి, ఆడంబరాలకు పోకండి అని మాత్రమే చెప్పగలం. రాబోయే రోజుల్లో రేట్లు ఇంకా పెరగొచ్చు, లేక తగ్గొచ్చు. కాని మధ్యతరగతివాడిగా మనం మాత్రం ప్రతి పైసాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన సమయం ఇదే. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం సామాన్యుడి గొంతుగా నిలిచే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.